హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి పాన్ ఆధార్ కార్డ్ లింక్ విషయంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎటువంటి రూల్స్ వచ్చాయి, ఎటువంటి అప్డేట్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఏ రూల్స్ని మనం పాటిస్తూ పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి. ఇంకా కూడా చాలామంది పాన్ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఎటువంటి నియమ నిబంధనలు వర్తిస్తాయి ఈ కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా రోజులుగా మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం లేదు, కారణం మీకు తెలుసు. సో అందుకని చెప్తున్నా, ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి. తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ, వీడియోని లైక్ చేస్తూ, కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పటికీ కూడా పాన్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్న వారి శాతం ఇంచుమించు 40% పైగా అయితే ఉంది. సో పాన్ కార్డ్ ఉండి కూడా చాలామంది పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు. అలాంటి వారందరికీ కూడా ఏంటంటే మనం ఏం యూజ్ చేయడం లేదు కదా. సో చాలామంది భ్రమలో ఏంటంటున్నారంటే మేము ఎక్కువ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేయడం లేదు కదా, సో మాకు ఎందుకులే, మాకు అవసరం ఉండదు అని చెప్పి చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. సో అలా కాదు. కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ మీకు పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్తో పాటు తప్పనిసరిగా ఆధార్ లింక్ అయి ఉండాలి అనమాట. సో రీసెంట్గా పాన్ కార్డ్ ఎవరిని కొత్తగా అప్లై చేస్తే వారికి ఆటోమేటిక్గా పాన్ లింక్ అయి వస్తుంది. అలా కాకుండా ప్రీవియస్గా పాతలో ఏంటంటే ఆధార్ లింక్ లేకుండా ఓటర్ కార్డు ద్వారా కానీ మరి ఏ ఇతర ప్రూఫ్స్ ద్వారా కానీ పాన్ కార్డ్ అని తీసుకుంటారు. అలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా పాన్ ఆధార్ లింక్ అనేది తప్పనిసరి. సో చాలామంది చేసుకున్నారు. అప్పుడు ఫ్రీగా అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే అఫీషియల్ వెబ్ పేజ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాదు, ₹1000 పెనాల్టీ అయితే పెట్టడం జరిగింది. సో దాని డెడ్ లైన్ మనం చూసుకుంటే లాస్ట్ March 31st క్లోజ్ అని చెప్పారు. అయినా కూడా ఇంకా కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ₹1000 పెనాల్టీ పే చేసి మనకి పాన్ ఆధార్ కార్డ్ లింక్ ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ చేసే ఉన్నారు. ఇంకా దాన్ని అయితే డిసేబుల్ అయితే చేయలేదు. సో వాళ్ళు చెప్పడం మనకి ఏంటంటే ఈ ఆప్షన్ March 31st అంతా క్లోజ్ చేసేస్తాము. తర్వాత ఇంకా కూడా ఎవరైతే పాన్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేదో అలాంటి వారందరికీ కూడా అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాగే ఏదైనా మీరు ఎఫ్డీస్ అంటే అదే ఫిక్స్డ్ ఎఫ్డీ రెండు ఒకటేలండి, ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమున్నా కూడా అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ కదా ఫ్రీజ్ చేస్తారు. మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే లెక్క. సో అలా అవి మళ్ళీ తిరిగి మీరు పొందాలంటే, పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలంటే మీకు ₹10,000 పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది. ఆ 10,000 పే చేసి అలాగే ఇప్పటి వరకు మీరు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కి లెక్క అనేది చూపించాల్సి ఉంటుంది. సో అందుకనేసి పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోమని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి చెప్పడమే జరుగుతుంది తప్ప వేరే కారణాల వల్ల ఏం కాదు. చాలామంది భ్రమపడుతుంటారు, ఈ పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం వల్ల మాకు స్కీమ్లు ఎగిరిపోతాయేమో అనేసి. అలా అంతా ఏం కాదండి. సో పాన్ ఆధార్ లింక్ చేయడం వల్ల మనకి ప్రతిదీ ఇన్కమ్ ట్యాక్స్కి ట్రాక్ అవడమే జరుగుతుంది. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ లీగల్గా చేస్తున్నామా అనేది ప్రతిదీ మనకి అక్కడ అప్డేట్ అవడమే జరుగుతుంది. దానికోసమే మనకి పాన్ ఆధార్ లింక్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇది మ్యాటర్ మీ అందరికి తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్ పేజీలో ఉంది. సో దాన్ని ఎలా లింక్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ చేసేసాను. బట్ మీకు పేమెంట్ ఆప్షన్లో ఒక చిన్న మార్పు అయితే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ మనకి గతంలో మనం ఏం చెప్తున్నామంటే 2023-24 సెలెక్ట్ చేసుకొని అప్పుడు పేమెంట్ చేస్తున్నాం. సో ఒక 6 months బ్యాక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆప్షన్ని కొత్తగా ఇంకోటి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి, అప్పుడే మీకు పాన్ ఆధార్ లింక్ అవుతుందనేసి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన గతంలో వీడియో కట్ చేసి ఎలా లింక్ చేసుకోవాలనేది. ఇప్పుడు మనకి March 31st కంప్లీట్ అయినాక ఫైనాన్షియల్ ఇయర్ April 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే 2025-26 అనేది ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 2025-26 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని నుంచి పేమెంట్ చేస్తేనే మీకు విత్-ఇన్ 24 hours లోపల పేమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి చేరి ఆ తర్వాత మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనము ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 కదా ఇది, ఆ ఆప్షనే సెలెక్ట్ చేసుకుందామని మీరు పేమెంట్ చేస్తే అది ప్రీవియస్ అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ అది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫై చేసి దాన్ని మళ్ళీ ఇక్కడికి మార్చాలంటే చాలా తతంగం. అది ఎలా మార్చాలంటే నేను వీడియో చేశాను, కానీ చాలా అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఇంచుమించు 1 month టైం పడుతుంది. ఈ లోపల మీ పేమెంట్ అనేది ఎక్స్పైర్ అవడం అయితే జరుగుతుంది. సో కనుక జస్ట్ మన ఫైనాన్షియల్ కొంతమంది విధంగా కూడా వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 2024-25 కదా, మేము 25-26 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా కొంతమంది వాదిస్తుంటారు. పేమెంట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్లో 2025-26 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఓకేనా? పేమెంట్ చేసి మీరు విత్-ఇన్ 24 hours లోపల మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏ మెసేజ్ వస్తుందంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా మాకు చేరింది, మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోండి అనేసి వస్తుంది. లింక్ చేసుకునేటప్పుడు ఏంటంటే
పాన్ ఆధార్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మెయిల్ ఫీమేల్ అదొక చెక్ చేసుకోండి, జెండర్ అనేది. ఆ తర్వాత మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఫాదర్ నేమ్ అనేది అది మన ఇష్టం, అది ఓకే, అది వదిలేసిన దానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఈ 3 మీకు కరెక్ట్గా ఉండాలి లేదా చెక్ చేసుకోండి. 3 కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మీ పాన్ ఆధార్ లింక్ అవుతుంది. సో లేదు నేమ్లో ఏదన్నా ఒక స్పేస్లు ఉన్నా కూడా లింక్ అవ్వనమాట. అవన్నీ పక్కగా చూసుకోండి. ఆ తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు లింక్ స్టేటస్లోకి వెళ్తే అక్కడ లింక్ చేసామంటే లింక్ అవడం అయితే జరుగుతుంది.